మంది వచ్చి చెప్తుంటారు ఇప్పుడు, అరే నువ్వు చేయలేవురా అంటారు, దొబ్బేరా అన్నారు. అది ఎంతమంది అంటారు? సేల్స్ పీపుల్ ఆర్ అన్కన్వెన్షనల్ అండ్ సేల్స్ పీపుల్ డోంట్ గివ్ అప్ ఈజీ. దట్ ఈస్ అ వెరీ 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 బిగ్ క్వాలిటీ. లైక్ ఐ కీప్ సేయింగ్ అ నో ఇస్ నెవర్ అ నో. ఆ ఫైర్, అది చెప్పా కదా, ఆ కసి, ఆ పిచ్చి, దట్ ఈస్ ద మోస్ట్ అల్టిమేట్ ఎమోషన్. వాల్యూ ఇచ్చే స్కిల్ నీలో ఉండాలి ఫస్ట్. అంటే యూ హ్యావ్ టు గివ్ హిమ్ బెనిఫిట్స్ ఫస్ట్ బిఫోర్ యూ టేక్ బెనిఫిట్స్. టు డూ సంథింగ్ దట్ యూ డోంట్ లైక్ టు డూ, అసలు నీకు ఎంత స్ట్రెంత్ ఉండాలి అంటే సమ్వేర్ యూర్ టెలింగ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ ఓకే, ఐల్ డూ ఇట్, ఇట్స్ ఓకే, ఐల్ డూ ఇట్. బిజినెస్ చేయాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, బిజినెస్ ఇది సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నన్ను అడిగితే నాకు బాగా కసి ఉంది, బాగా ఫైర్ ఉంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఫైర్ని నేను బయటికి వరల్డ్కి చూపించాలి, తీయాలి. ఒక ప్రోడక్ట్ చేస్తా, చూపిస్తా, గట్టిగా కొడతా. ఆ ఫైర్ నీకు ఉందా లేదా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే నీకు ఆ ఫైర్ ఉంటుందో ఆటోమేటిక్గా గాడ్ అను, ఐ డోంట్ నో, ఏంజల్స్ అను, ఏలియన్స్ అను, సమ్ సూపర్ న్యాచురల్ పవర్ అను, నీకు ఆటోమేటిక్గా దే విల్ షో యూ ద బ్లడీ వే. ఆటోమేటిక్గా వస్తుంది అది నీకు. నా లైఫ్లో అయింది. ఎందుకంటే నేను పర్సిస్ట్ చేస్తూ వచ్చా, ఫెయిల్ అయ్యాను, పర్సిస్ట్ చేస్తూ వచ్చాను. ఎక్కడో ఒకటి ఒక వే వస్తుంది. ఆ వే వస్తే నువ్వు వరల్డ్స్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతావా అంటే అవ్వవు. వరల్డ్స్ బిగ్గెస్ట్ బిజినెస్ ఉమెన్ అవుతావా అంటే అవ్వవు. బట్ అట్లీస్ట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ దట్ జర్నీ దట్ యు వాంటెడ్ టు టేక్. ఎక్కడికో వచ్చాను నువ్వు అట్లీస్ట్. అలా కూర్చుని అలా, అరే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంబీఏ చేయాలా, లేకపోతే రతన్ టాటా దగ్గర నేను కోచింగ్ తీసుకోవాలా, లేకపోతే ఎందుకు ఇదంతా? దిగు, చెయ్యి, ఫెయిల్ అవ్వు, దిగు, చెయ్యి, ఫెయిల్ అవ్వు, లే, మళ్ళీ చెయ్యి, గ్రో అవ్వు, అంతే. ఎందుకు అవసరమా? అసలు నువ్వు పెద్ద పెద్ద ఎంపైర్స్ తీసుకో, వాళ్ళు ఎంబీఏస్ చేశారా? ఎవ్వడు చేస్తుంటాడు. వాళ్ళకు ఒక తిక్కు ఉంటుంది, ఒక పిచ్చి ఉంటుంది. నేను ఏదో ఆ ఫైర్, అది చెప్పా కదా, ఆ కసి, ఆ పిచ్చి, దట్ ఈస్ ద మోస్ట్ అల్టిమేట్ ఎమోషన్. అది ఉంటే ఎట్లుండాలంటే అసలు ఇంకా నేను పీక్తా. ఎవడు వచ్చినా ఎవడు ఆపినా చూసుకుంటా నేను. ఒక ఫైర్ అట్లా ఉండాలి. అట్లా ఫైర్ ఉంటే అసలు నీకు ఎంబీఏ అవసరం లేదు, నీకు నెట్వర్కింగ్ అవసరం లేదు, నీకు ఎవడో వచ్చి నీకు ఆపర్చునిటీ ఇవ్వడం అవసరం లేదు. అంత దమ్ము రావాలి అంటే ఫస్ట్ నువ్వు లైఫ్లో చాలా ఫెయిల్ అవ్వాలి. ఎప్పుడు చెప్తుంటా కదా, ఫెయిల్యూర్ని నీ ఫ్రెండ్లా చేసుకోవాలి. ఎప్పుడైతే ఫెయిల్యూర్ని నీ ఫ్రెండ్లా చేసుకుంటావో నీకు ఒక అలవాటు అయిపోతుంది. నీకు ఓకే, పడ్డాను, మళ్ళీ లేస్తా, పడతా, మళ్ళీ లేస్తా, కొడతాడు ఎవడో నిన్ను, ఓకే తీసుకుంటా, మళ్ళీ లేస్తా. టెనాసిటీ, రెసిలియన్స్ అది ఉందా లేదా? అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంబీఏ ఎందుకు? ఎంబీఏ నేను కూడా చేశా, 35 లక్షలు ఓకే చేశా, ఓకే బెనిఫిట్ వచ్చింది. కానీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆలోచిస్తే అది లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదా అంటే దేర్ ఇస్ నో క్లియర్ ఆన్సర్. బట్ ఐ ఫీల్ లైక్ నేను ఎంబీఏ ముందు కూడా ఇలాగే ఉన్నాను, ఎంబీఏ తర్వాత కూడా ఇలాగే ఉన్నాను. వచ్చింది ఏంటంటే కాన్ఫిడెన్స్, మోర్ కాన్ఫిడెన్స్ అండ్ వ్యాలిడేషన్. ఓకే, నౌ ఎంప్లాయర్స్ ఆర్ థింకింగ్, ఓకే హీ ఈజ్ అన్ ఎంబీఏ, దేర్ ఫోర్ ఐ విల్ గివ్ హిమ్ అ జాబ్. సో జాబ్ కోసం ఓకే, బిజినెస్ కోసం అసలు అవసరం లేదు. ఇప్పుడు ఈ ఏజ్లో అస్సలు అవసరం లేదు. అన్లెస్ అదొక క్రేజీ లెవెల్ ఆఫ్ ఎంబీఏ, ఒక క్రేజీ షిట్. Actually, no, even then it's not required. Even then it's not required. For a job, yes, do an MBA. 100% do an MBA. If you want to get a job, by all means go to the best MBA schools, B schools, do your MBA there. Or if you're getting opportunity at Harvard, Stanford, then do an MBA. Business kuda adi okay. ఎందుకంటే you're literally rubbing shoulders with ఒక elite, ఒక creme de la creme అంటారు కదా, ఆ టైప్ పీపుల్తో, అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్, దెన్ ఇట్స్ ఓకే, దెన్ ఇట్ మేక్స్ ఆల్ ద బ్లడీ సెన్స్. అవసరం లేదు. ఆ థాట్ ఉంటేనే యూ కెన్ నెవర్ రన్ బిజినెస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. జంప్ ఇన్ టు ఇట్. సి, ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ డూ. యూ కెన్ స్టార్ట్ స్మాల్. ఇప్పుడు అందరికీ ఏంటంటే క్విక్ రిజల్ట్ కావాలి. క్విక్ రిజల్ట్ కావాలంటే ఏంటి? ఇప్పుడు ఎంబీఏ చేస్తే, ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఎంబీఏ అంటే దాంట్లో ఏమన్నా ఒక మ్యాజిక్, ఒక సీక్రెట్ సాస్ అని ఇచ్చేస్తారా మనకి?
ఇస్తారా? ఈ సాస్ నువ్వు తీసుకుని నువ్వు అక్కడ పెట్టు బిజినెస్లో, నీకు ఇంకా రచ్చ. అట్లా ఉంటుందా ఎక్కడైనా? ఎక్కడా ఉండదు. సో ఏం నేర్చుకుంటావు ఎంబీఏలో నువ్వు? ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్స్ ఏవో నేర్చుకుంటావు, అంతే. టెక్స్ట్ బుక్ స్టఫే కదా. ఆ బిజినెస్ స్కూల్లో నిన్నేమైనా బిజినెస్ ఓపెన్ చేయించి, ఇగో బిజినెస్ ఇలా రన్ చేయాలి, దీంట్లో ఇన్ని పిట్ ఫాల్స్ ఉంటాయి, బేసిక్ సిమ్యులేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి. సిమ్యులేషన్ అంటే ఏంటి? నువ్వు ఒక బిజినెస్ ఓనర్వి, ఈ బిజినెస్ నువ్వు ఎట్లా రన్ చేస్తావు. సిమ్యులేషన్లో కూడా విల్ యూ బి రియలీ కనెక్టెడ్ అండ్ ఇన్వాల్వ్డ్? యూ హ్యావ్ టు రియలీ డూ ఇట్. యూ హ్యావ్ టు డూ ఇట్, అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. నీకు లాస్ అయినా, నీకు డబ్బులు పోయినా, నీకు టైం పోయినా, నీకు గర్ల్ ఫ్రెండ్ వదిలేసినా, నీకు పేరెంట్స్ తిట్టినా, నీకు రిలేటివ్స్ నీ మీద జోకులు వేసినా, అరే ఎప్పుడు సెటిల్ అవుతావరా అని క్వశ్చన్స్ అడిగినా, దొబ్బేరా అని చెప్పి నువ్వు చేయాలి. అది చేసే నీలో దమ్ము ఉంటే నువ్వు బిజినెస్ చేయగలుగుతావు, అంతే. ఎంబీఏ వల్లనో కానీ, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదేంటది ఒక పిహెచ్డి వల్లనో కానీ బిజినెస్ అంటే ఐ డోంట్ నో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక ఫార్మా కంపెనీ పెడుతున్నావు, బిజినెస్ అనుకున్నావు. ఆ ఫార్మా కంపెనీ కోసం ఇప్పుడు నువ్వు ఒక పిహెచ్డి చేస్తే దేంట్లోనో, అది నీకు హెల్ప్ అవుతుందంటే చెయ్యి, బై ఆల్ మీన్స్ చెయ్యి. ఎవడొద్దంటాడు? చెయ్యి. ఎందుకంటే ఇట్స్ హెల్పింగ్ యూ టెక్నికల్లీ ఇన్ యువర్ బిజినెస్. సో సమ్ సాలిడ్ లాజిక్ హ్యాస్ టు బి దేర్. జనాలు ఏమనుకుంటారు? ఎంబీఏ చేస్తే ఓకే బిజినెస్ నేను తొక్కేస్తా అనుకుంటారు. ఏం కాదు అట్లా. మంచి జాబ్స్ వస్తాయి, మంచి శాలరీస్ వస్తాయి, కంఫర్టబుల్ 9 to 5 నీకు ఉంటాయి. సేల్స్కి అస్సలు నో. ఎంబీఏకి వెళ్తే ఇన్ఫ్యాక్ట్ నీకు వచ్చిన సేల్స్ కూడా పోతుంది నన్ను అడిగితే. ఎందుకంటే సేల్స్లో చాలా అన్కన్వెన్షనల్గా ఉండాలి. ఎడ్యుకేషన్ విల్ ట్రైన్ యూ టు బికమ్ కన్వెన్షనల్. ఇక్కడ మై పాయింట్. సేల్స్లో ఏంటంటే చాలా యూ టేక్ ఫ్రమ్ వెరీ 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 అన్కన్వెన్షనల్ అండ్ నాన్ టెక్స్ట్ బుక్ డెసిషన్స్ అండ్ పర్స్యూట్స్, రైట్? ఒక డోర్ ఓపెన్ కావట్లేదంటే ఆ డోర్ నేను ఎలా ఓపెన్ చేయాలి, అది టెక్స్ట్ బుక్ వేలో చాలాసార్లు ఓపెన్ కాదు. బట్ వియర్డ్ థింగ్స్ చేయాలి. యూ టు క్రియేట్ ఆపర్చునిటీ, సేమ్ థింగ్. సో దాట్ ఈస్ వై సేల్స్ పీపుల్ బికమ్ వెరీ గుడ్ బిజినెస్ పీపుల్. ఎందుకంటే దే నో హౌ టు క్రియేట్ ఆపర్చునిటీస్, దే నో హౌ టు స్నిఫ్ ఆపర్చునిటీస్, దే నో హౌ టు ఓపెన్ అ డోర్ దట్ ఈస్ షట్. ఇట్ ఈస్ షట్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్, బట్ దే ఆర్ ఏబుల్ టు ఓపెన్ ఇట్. ఎందుకు? Let's try to understand that. What is the reason? Because they're unconventional. That's what I feel. Sales people are unconventional. Unconventional ante enti? What is the definition of unconventional? Not following any particular rule. Exactly. They're not following any particular norms. Backbenchers, right? Backbenchers are unconventional, so to speak. ఫస్ట్ బెంచ్లో కూర్చోరంటే లేదంటే బ్యాక్ బెంచ్కి పోతా అంటారు. కథం, అదే అన్కన్వెన్షనల్, అంతే. దట్ ఫస్ట్ థాట్, ఎందుకు నేను ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి, నేను లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటాను. స్టబ్బర్నెస్, పిచ్చి, నాకు ఇష్టం వచ్చిందే నేను చేస్తా, అంతే. దట్ ఈస్ అన్కన్వెన్షనల్ కదా. లేకపోతే మనకి ఏంటి ఇప్పుడు కన్వెన్షన్ ఏంటి? అందరూ చెప్పిందే మనం చేయాలి, పేరెంట్స్ చెప్పిందే మనం చేయాలి, టీచర్ చెప్పిందే మనం చేయాలి, మా పెద్దమ్మ చెప్పిందే నేను చేయాలి. ఎవరు ఏదంతా చెప్పింది? నీకు నచ్చింది నువ్వు చేయి. That's the main thing. So salespeople are unconventional, and salespeople don't give up easily. That is a very, very, very big quality. You cannot give up easily. Like I keep saying, a no is never a no. ఎట్లా ఆ నోని నువ్వు కన్వర్ట్ చేయాలి ఎస్లోకి. అది విల్ యూ బిల్డ్ అ రిలేషన్షిప్? విల్ యూ క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పర్సన్ హూ ఇస్ గివింగ్ యువర్ ఆపర్చునిటీ? దట్ ఈస్ వన్ వే. You create one opportunity for him so that he creates one opportunity for you. It's all about value kada. You have to look at it from a very different lens. No value iche strength, value iche skill neelo undali first. Ante you have to give him benefits first before you take benefits. Manollu ela untaru andaru, first నాకు బెనిఫిట్ వస్తే తర్వాత నేను వాటికి ఇస్తా అంటాడు. అదే అక్కడే అవుట్, స్మాష్. సేల్స్లో యూ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్, ఆర్ బిజినెస్లో కూడా యూ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్ టు గివ్ ది అదర్ పర్సన్ బెనిఫిట్ ఫస్ట్. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు వాపస్, ఇట్స్ ఓకే. ఇస్తే గ్రేట్, ఫ్యాంటాస్టిక్. దట్ హ్యాస్ టు బి అ స్ట్రాటజీ. అంత బుల్షిట్ అనిపిస్తుంది నాకు. నీకు నిజంగా దమ్ముండి, నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ యువర్ ఓన్ వెల్ బీయింగ్, నువ్వు క్రియేట్ చేసుకో బై ఆపర్చునిటీస్. ఎవడొద్దంటున్నాడు? ఎవడు వద్దంటున్నాడా? అంతే కదా. నీ పాత నువ్వు క్రియేట్ చేసుకో.
ఎవరైతే లైఫ్లో బాగా పీకారంటే ఏంటి, సెలబ్రిటీస్, క్రికెటర్స్, మనకి ఎప్పుడు అవే వస్తాయి. పబ్లిక్ లైఫ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. పీకిన పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, పీకిన పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉంటారు, పీకిన పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. వీ నెవర్ డిస్కస్ దెమ్, ద స్లైట్లీ అన్ఫార్చునేట్, బట్ వాట్ ఎవర్. ఎవరైతే బాగా పీకారో వాళ్ళ రోడ్ వాళ్ళే, వాళ్ళ పాత్ వాళ్ళే సెట్ చేసుకున్నారు. ఎవరు వాళ్ళకు ఒక పెద్ద టార్చ్ పెట్టి ఇగో భయ్యా నువ్వు ఇట్లా వెళ్ళు అని ఎవరు చెప్పలేదు. అంతే కదా. దేర్ ఓన్ పాత్ ఎక్కడుందో నీకు తెలియదు. అసలు పాతే లేదేమో, మొత్తం మట్టి ఉంది, దాని మీద వేసుకుని వెళ్ళారు. సో దానికి కావాల్సింది ఏంటి ఆలోచిస్తే, ఫస్ట్ ఒక కరేజ్ ఉండాలి, ఒక బలుపు ఉండాలి, ఫస్ట్ ఒక ఆరోగెన్స్ ఉండాలి. 100 మంది వచ్చి చెప్తుంటారు ఇప్పుడు, అరే నువ్వు చేయలేవురా అంటారు, దొబ్బేరా అనాలి. అది ఎంతమంది అంటారు? దే గెట్ ఓ షిట్, ఇప్పుడు వీడు చేయలేను అన్నాడు, నేను చేయలేనేమో, సెల్ఫ్ డౌట్, కన్విక్షన్ కాస్త డప్, అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అంతే. అలా రాకూడదు కదా. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఆపర్చునిటీ, దీస్ ఆర్ ఆల్, ఇదేంటంటే వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ రీజన్స్ టు నాట్ డూ సంథింగ్. ఎందుకు? సెల్ఫ్ జస్టిఫికేషన్, సో దట్ యూ డోంట్ బికమ్ లెస్ ఇన్ యువర్ ఓన్ ఐస్. అర్థమైంది కదా. సో అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. యూ క్రియేట్ ఆపర్చునిటీస్, యూ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. దాన్ని ఎత్తి గుద్దేటట్టు ఉండాలి దాన్ని. నువ్వు అబ్బా నన్ను గుద్దే ఎట్లా అంటే, Create those opportunities. యూ హ్యావ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్. దేంట్లో అయినా కానీ, దేంట్లో అయినా. యూ వాంట్ టు బికమ్ అ గుడ్ ఫోటోగ్రఫర్, ఒక నీష్ ఉంది, ఆ నీష్లో ఎవరు ఎక్కువ లేరు, నువ్వు క్రియేట్ చేసుకో, అంతే కదా. చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి నువ్వు ఆలోచిస్తే. పీపుల్ హూ హ్యావ్ జస్ట్ క్రియేటెడ్ దర్ ఓన్ పాత్స్, వాళ్ళు వచ్చారు కాబట్టి చాలామంది ఇంకొచ్చేస్తూ ఉంటారు. దట్ మేక్స్ లైఫ్ వెరీ ఈజీ ఫర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. బట్ ఎవరో ఒకరు క్రియేట్ చేశారు కాబట్టే కదా నువ్వు వచ్చింది. టెండూల్కర్ వచ్చాడు, ఇప్పుడు ఇంతమంది వచ్చారు. టెండూల్కర్ ముందు గవాస్కర్ వచ్చాడు. చాలా వస్తూనే ఉంటారు, క్రియేట్ చేస్తూనే ఉంటారు. సో అలా థింక్ చేసే కేపబిలిటీ నీకు ఉందా లేదా? అలా ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద తోపులు అవుతారు, మిగతా వాళ్ళందరూ ఉండిపోతారు. సి, అలా మామూలుగా ఉండడంలో తప్పేం లేదు. తప్పు ఎప్పుడు అవుతుందంటే, నీకు ఏదో పీకాలని ఉంది కానీ నువ్వు పీకలేకపోతున్నావు. ఎందుకు? ఈ రీజన్ వల్ల. you're always looking for reasons to justify why you're always looking for reasons to justify why you can't do something. అసలు ఆ కాన్ డూ సంథింగ్ అనే థాటే రాకూడదు. నువ్వు 100 కొట్టాలంటే నువ్వు ఫస్ట్ 200 నేను ఎట్లా కొడతానో నువ్వు ఆలోచించాలి. అది ఎంతమంది ఆలోచిస్తారు అట్లా? 100 కొట్టాలంటే 100 రీజన్స్ ఎత్తుకుతారు ఫస్ట్, నేను 100 ఎందుకు కొట్టలేను అని. దట్ ఈస్ ద నార్మల్ మైండ్ సెట్. ఒక మన మీద మనం పనిచేసుకోవడం అంత ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి లేదు. మనం కార్లని గరాజ్కి తీసుకెళ్తాము, మనం బైక్లని గరాజ్కి తీసుకెళ్తాము, మన బాడీని మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళాం. గరాజ్ అంటే హాస్పిటల్ కాదు. సెల్ఫ్ రిపేర్ చేసుకోవాలి మనం, ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. నేనేం తప్పు చేస్తున్నాను, నేను ఎట్లా ఇవాల్వ్ అవ్వాలి ఒక మనిషిలాగా, నేను ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలి. నువ్వు ఒక సెల్ఫ్ సెంటర్డ్ మైండ్ సెట్లో ఉంటే యూ కెన్ నెవర్ డెవలప్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటి? వేరే వాడి షూస్లో యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పర్సన్ షూస్ అండ్ దెన్ సీ లైఫ్ అకార్డింగ్ టు దేర్ విజన్, ఆర్ ఫ్రమ్ దేర్ విజన్ రాదర్, సారీ, నాట్ అకార్డింగ్ టు దేర్ విజన్, ఫ్రమ్ దేర్ విజన్. అలా చెయ్యాలి అంటే ఫస్ట్ నీ సెల్ఫ్ అబ్సెషన్ నుంచి నువ్వు బయటికి రావాలి. చాలామంది సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉంటారు. నేను ఇంతే, అదేదో మూవీలో డైలాగ్ ఉంటుంది, అది నేను మర్చిపోయాను. నేను ఇంతే అంటే ఓకే, right? So you have to think, okay, if I am in that person's shoes, okay, wait, what is happening in his life or her life? Let me put myself in their shoes and see once. When you start doing that, you will objectively start realizing what you're doing wrong and what you need to be doing right to make your life better. చాలా మందికి అది చూసే కెపాసిటీయే ఉండదు అసలు. ఇవన్నీ ఎవరు స్కూళ్ళల్లో కాలేజ్లో నేర్పారు కదా. ఇదంతా నువ్వే నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్సెస్ నుంచి నువ్వు జనాల్ని చూసి అబ్జర్వ్ చేసుకుని. అందుకని ఎంపతి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీకు ఎంపతి ఉంటుందో దెన్ యూ విల్ రియలైజ్ దట్ ఓకే, దిస్ ఇస్ ద థింగ్ దట్ ఈస్ హార్మింగ్ మీ, దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు ఇంప్రూవ్, దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు బీ డూయింగ్ బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ దెన్ యూ విల్ థింక్, హౌ డూ ఐ డూ ఇట్?
అండ్ దెన్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఎప్పుడైతే నువ్వు చేస్తావో దెన్ యూ విల్ రియలైజ్ ఓకే వెయిట్, ఇది చేస్తున్నందువల్ల నాకు బెనిఫిట్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే నీకు బెనిఫిట్ వస్తుందో యూ విల్ కీప్ డూయింగ్ ఇట్. అంతే కదా, అది సింపుల్ లూప్ అది. బట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ సెల్ఫ్ అనాలిసిస్, ఇంట్రాస్పెక్టింగ్, రెట్రాస్పెక్టింగ్, సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ఇంటూ యువర్ ఓన్ సెల్ఫ్, అండ్ దెన్ టేకింగ్ కరెక్టివ్ మెజర్స్ టు అడ్రస్ ఇట్. హౌ వాజ్ ఇట్, Rashid? Yeah. I think I went off into some zone.